शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. Tell them when the temple will open and when the temple will close, what is going on now here. అందరు చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. మందిరం 8 తెరుస్తారు. ఇంకో 10 నిమిషాల్లో తెరుస్తారు. దేవుడికి శయన భోగం నైవేద్యం పెట్టారు. మనం కొద్ది రోజుల్లో భగవంతుడి యొక్క ఆవిర్భావం, భగవంతుడు అనేక రూపాల్లో వెలిచాడు. భగవంతుడు అనేక రూపాల్లో మనకి శ్రీకాకుళం దగ్గర కూర్మక్షేత్రంలో కూర్మ భగవాన్, మన ఈ మధ్య భాగవతంలో ఈ 11వ స్కందంలో హంస భగవాన్, భగవంతుడు హంసావతారంలో రోజు చదువుతున్నాం. హంసావతారం, తర్వాత కూర్మావతారం, అలాగే అహోబిలం పోయాం. అహోబిలంలో నవనరసింహ క్షేత్రం, నవనారసింహ క్షేత్రం అంటారు. దానిలో ఒకటి వరాహ నరసింహ అవతారం. వరాహ నరసింహ అంటే పై భాగం వచ్చి వరాహ అవతారం, కింద భాగం వచ్చి సింహం లాంటిది, వరాహ నరసింహ అవతారం. అక్కడ విశాఖపట్నంలో వరాహ అవతారం, అది కూడా వరాహ నరసింహ. విశాఖపట్నం సింహాచలం. భగవంతుడు అనేక అవతారాలు, కానీ భగవంతుడి అవతారాల్లో ఆది అవతారి అంటారు. అవతారం అంటే అవతరించాడు. ఆయన ఎవరి అవతారం? రాముడు ఎవరి అవతారము? విష్ణుమూర్తి ఎవరి అవతారం? ఇవన్నీ కూడా గోవిందం ఆది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, ఈ భగవంతుడి అవతారాలు వీటన్నిటిలో ఎవరు ఒరిజినల్గా, ఎవరు మొదటి నుంచి ఉన్నారు, వాళ్ళ నుంచి ఈ విష్ణుమూర్తి కానీ, హంస అవతారం కానీ, వరాహ అవతారం కానీ, మత్స్య అవతారం కానీ, వామన అవతారం, వీటన్నిటికి మూలం గోవిందం ఆది పురుషం తమహం భజామి. అలాగే దానిలో మనం పాడినటువంటి జయదేవ్ గోస్వామి దశావతార స్తోత్రంలో ప్రతిదీ కూడా కేశవద్రూత రామ శరీరా జయ జగదీశ రే. బోలో కేశవద్రూత రామ శరీరా జయ జగదీశ రే జగదీశ రే. वितरसि दिक्षुरण दिक्पति कमनीयं दशमुखमौले बलिं रमणीयं केशवद्रूता राम शरीरा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे.
ఇది కేశవ ధృత రామ శరీర. ఆ కేశవుడు, ఆ కృష్ణుడు, ఆ గోవిందుడు ఆయన రాముడి రూపంలో త్రేతాయుగంలో రాముడి ఆ రూపంలో వచ్చాడు. భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తితే అవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి. అదిగా భగవంతుడి నుంచి రాముడు వచ్చాడు, ఆ తర్వాత ఇంక రాముడు లేడు, ఆయన కృష్ణుడిలో మళ్ళీ లీనమైపోయినాడు. తెలుగొచ్చా ఒరిస్సా వాళ్ళ ఆయన దగ్గర రండి, కమ్ క్లోజ్, దగ్గరికి రండి. 13 अप्रैल को उड़ीसा एसोसिएशन का बड़ा प्रोग्राम है. 13 अप्रैल लिख के गए. मोहंता, उनका नाम मोहंती है. मोहंती नंबर ले लिया, अब जानते हैं तो बात करो मेरे से नंबर लेके. तो सारी उड़ीसा के लोग प्लस और भी लोग से प्रोग्राम बुकिंग करके. సో భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా అవతారాలన్నీ కూడా ఇంకా శాశ్వతంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కొంతమంది భక్తులు ఏర్పడతారు. ఆ భక్తులు భగవంతుడి ఈ ప్రియవ్రత మహారాజు ఉన్నాడు, ఆయన మత్స్యావతారాన్ని పూజించాడు. ఆయన అలాగే ప్రహ్లాదుడు ఉన్నాడు, ఆయన నరసింహావతారాన్ని పూజించాడు. హనుమంతుడు ఉన్నాడు, ఆయన రాముడిని పూజించాడు. రామ భక్తుడు హనుమంతుడు అంటే రాముడు ఎప్పుడూ ఉంటాడు. ఎవరైతే రామ భక్తులు అవుతారో వాళ్ళు ఎప్పుడు కూడా రాముడిని పూజించుకుంటూ ఉండొచ్చు. కృష్ణ భక్తులైన వాడు మీరు భక్తులైతే భగవంతుడి భక్తులు కావాలి. మీరు దేవతల భక్తులైతే మీరు వైకుంఠానికి పోలేరు. భగవద్గీతలో శ్లోకం ఉంది, యాంతి దేవ వ్రతాదేవాన్. దేవతల్ని పూజించేవారు దేవలోకాలకి పోతారు. యాంతి దేవ వ్రతాదేవాన్. వ్రతాదేవ అంటే దేవతడు వ్రతాలు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు దేవలోకాలకి పోతారు. యాంతి దేవ వ్రతాదేవాన్ పితృని యాంతి పితృవ్రత. కొంతమంది తల్లిదండ్రులు ఫోటోలు పెట్టుకుని తాత ముత్తాతలు మాకు వాళ్ళు ఆస్తులు ఇచ్చారు, వాళ్ళు మాకు మమ్మల్ని పోషించి పెంచారు, మాకు ఆ దేవుడు ఏందో తెలియదు, మాకు మా తల్లిదండ్రులే ఉంటారు. అట్లా చాలామంది ఇళ్ళలో ఫోటోలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. అటువంటి వాళ్ళు అంటే భూతాన్ని యాంతి. భూతాలంటే జీవులు. ఎవరైతే మనుషుల్ని పూజిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు మళ్ళీ మనుషుల మధ్య జన్మిస్తారు. యాంతి దేవావ్రత దేవాన్ పితృని యాంతి పితృవ్రత. పితరులను పూజించేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఈ పితరులను పూజిస్తూ ఉంటారు. పితరులు అంటే మన కుటుంబంలో పూర్వీకులు, ఎవరి నుంచి అయితే మన ఇది ప్రారంభమైన వాళ్ళు. అటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ మధ్యలోనే ఆకారాలు మార్చుకొని మళ్ళీ అదే కుటుంబాల్లో మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. కానీ యాంతి మధ్యాజనం అభిమాం. నన్ను పూజించేటువంటి వాడు అతడు శాశ్వతంగా నా దివ్యలోకాన్ని చేరుకొని నాతో ఉంటాడు. కాబట్టి మనం డిసైడ్ చేసుకోవాలి, మనం కృష్ణుడిని తప్ప లేదా కృష్ణుడి యొక్క అవతారాలని తప్ప ఇంకెవరినైనా ఏ దేవుడిని నమ్ముకున్నారు మీరు? ఇంకా మీ పూజ స్థలంలో వెంకటేశ్వరం ఒక్కడే ఉన్నాడా? ఇంకేముంటాయి? మీ పూజ స్థలంలో మా మందిరం ఉంది, ఓన్లీ జగన్నాథుడు, జగన్నాథ్, బలదేవ్, సుభద్ర. అక్కడ వినాయకుడు లేడు, శివుడు లేడు, వినాయకుడు బయట ఉన్నాడు. ఆయన కూడా జగన్నాథుని దర్శనం చేసుకుంటున్నాడు. ఆయన కూడా జగన్నాథ్ అంటే అందరూ కూడా జగన్నాథుడి నుంచి శక్తిని, దేవుడి నుంచి అందరూ శక్తిని పొందుతారు. అందుకే మనం దేవుడు దేవతలు. మీలాంటి వాళ్ళు దేవుళ్ళు అంటారు. మామూలుగా భగవద్గీత జ్ఞానం ఉంటే
దేవుడు ఒక్కడు, దేవతలు అనేకులు. నిలబడండి దర్శనానికి. వినట్టయితే కూర్చోవచ్చు, లేదా మూసేస్తారు. స్టాండప్. సో ఎవరైతే భగవంతుడు తెలియాలని మనకి జ్ఞానం ఉండాలా, మనకి విషయాలు తెలియాలా, సందేహం లేకుండా మనం గర్వంగా పూర్తి నమ్మకంతో. మీకు డౌట్లు ఉన్నాయా కృష్ణుడి గురించి? బస్ ముంచినా తేల్చినా అంతే కదా. ఏదో ఒకసారి అర్థమైందంటే వదిలిపెట్టలేరు. నువ్వు కృష్ణుని వదిలిపెట్టిపోగలవా జీవితంలో? పోతా. సాయిబాబాని పూజిస్తే పెళ్ళి అయిపోతుంది అంటే 4 రోజులు అంటే ఈ లైన్లో నిలబడ్డాం, పూల పట్టు పట్టుకుని చేస్తా. ఏది అవుతుందో లేదు, కృష్ణుని నమ్ముకునే ముందుకు పోయా. ఒకసారి దేవుడు అర్థమైతే వాడు అంటాడు, వెంకటేశ్వర దగ్గర పోయావంటే నువ్వు ఎగ్జామ్లో పాస్ అయిపోతావా, నువ్వు పోతారా? అయితే పోతాం, పోవచ్చు, కానీ అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి కూడా కారణం ఈ గోవిందుడు, ఆదిపురుషుడు. రామాదిమూర్తిషు కళ నేమేన తిష్టన్ నానావతారమకరోద్ భువనేషు కింతు కృష్ణ స్వయం సంభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. మాలాంటి వాళ్ళు స్వామికి ఇంతే తెలుసు, ఆయన తెలుస్తుంది, మనకి అట్లా చెబుతున్నాడు. ఈయనకి అంత పెద్ద పండితుడు ఏం కాదు సుఖదేవ స్వామి. ఆయన చెప్పేది ఆయన చెబుతున్నాడు. కాబట్టి మనం ఆయన నమ్మాలా లేదా? అటు మీరు నన్ను నమ్మాలా, ఎందుకంటే నేను నా తెలివితేటలు ఉపయోగించి మాట్లాడటం లేదు, నేను చెబుతుంది. అందుకే ప్రమాణం చెబుతున్నాం. బ్రహ్మదేవుడు అంటున్నాడు, రామాది మూర్తిషు కళా నియమైన తిష్ట. రాముడు లాంటి అనేక అవతారాలు, యుగ యుగాల్లో ఎన్నో అవతారాలు వచ్చాయి. కళ రామాది మూర్తి కళా నియమైన తిష్టం అంటే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు కదా. రాముడు ఆయన రాముడు ఆయన రామలోకంలో సాకేత ధామం అంటారు. అలాగే చైతన్య మహాప్రభు ఆయన కూడా కృష్ణుడికి అవతారం. కొంతమంది చైతన్య మహాప్రభు వారి భక్తులు ఉంటారు, కొంతమంది నిత్యానందుల వారి భక్తులు ఉంటారు, కొంతమంది బలరాముడు గోపికలు, కృష్ణుడు గోపికలు ఒకళ్ళైనా అయింది తెలీదా? బలరాముడు గోపికలు వేరుగా ఉంటారు, కృష్ణుడు గోపికలు వేరుగా ఉంటారు. అదే రకంగా చైతన్య మహాప్రభు భక్తులు వేరుగా ఉంటారు, నిత్యానందుల వారి భక్తులు వేరుగా ఉంటారు. మీరు చైతన్య చరితామృతం అయితే ఎందుకంటే భగవంతుని రూపాల్లో ఒక్కొక్కరికి ఆ రకమైనటువంటి సమర్పణ పోతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా మనం ఎప్పుడైనా కూడా దేవుణ్ణి పూజించినట్లయితే మనం ముందు భగవద్గీత నుంచి జ్ఞానాన్ని పొంది, సెంటిమెంటల్గా కాదు. ఎందుకు మా నాయనమ్మ నేర్పించింది, మా తాత మా జేజమ్మ నేర్పించింది అట కాదు. భగవద్గీతలో రాసి ఉన్నది కాబట్టి నేను ఈ విధంగా పూజ చేయదలుచుకున్నాను. కాబట్టి రామాది మూర్తిషు కళా నియమైన తిష్ట నానావతారం. భగవంతుని అవతారం 1 కాదు, 2 కాదు, 3 కాదు. సముద్రంలో ఎన్ని అలలు వస్తాయో ఎవరైనా లెక్క పెట్టగలరా? హౌ మెనీ వేవ్స్ కమ్ ఇన్ ఎ డే ఇన్ ది ఓషన్? ఎండ్లెస్. సముద్రంలో తరంగాలు లెక్క లేకుండా వస్తూ ఉంటాయి. సముద్రం ఉన్నంతకాలం తరంగాలు వస్తూ ఉంటాయి, వాటి ఎవరు లెక్క పెట్టలేరు. ఆ రకంగా ఆయన చెబుతున్నాడు భగవంతుడి అవతారాలు. అంటే మనకి ముఖ్యమైనటువంటి అవతారాలు, భగవంతుడి ముఖ్యమైన అవతారాలు. ఆయన చైతన్య మహాప్రభు మనకి ఎన్ని ఎత్తగడం కష్టం, దేవుడి గురించి ఎన్నో విషయాలు. కానీ ఆచార్యులు
ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు చక్కగా మనకి దానిలో విషయాన్ని ఎలా మనం దాన్ని గ్రాస్ ఎలా అందుకే మనకి తెలియదు, అసలు మాకు ఇవన్నీ విషయాలు తెలియదు. ప్రభుపాది పుస్తకాలు ఓహో భగవంతుని అవతారాలకి కేటగిరీస్ ఆఫ్ ఇన్కార్నేషన్స్, లీలావతారాలు, గుణావతారాలు, మన్వంతర అవతారాలు, భగవంతుడి 6 రకాల అవతారాలు, యుగావతారాలు. యుగావతారే గౌరహరే జయ యుగావతారే గౌరహరే. భగవంతుడికి పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, మన్వంతర అవతారాలు, యుగావతారాలు, తర్వాత ఆఖరిలో శక్తి ఆవేశ అవతారాలు. 6 types ఆఫ్ ఇన్కార్నేషన్ భగవంతుడు. సో వాటిలో ఇవన్నీ కూడా సో ఏ కేటగిరీ విష్ణుమూర్తి ఏ కేటగిరీలోకి వస్తాడు ఇవన్నీ కూడా ఆల్రెడీ. కాబట్టి ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో భగవంతుడి రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టం నానావతారమకరోత్ భువనేషు కింతు. భగవంతుడు సమయాన్ని బట్టి బుద్ధుడు వచ్చాడు. బుద్ధుడు వచ్చి ఆయన సనాతన ధర్మాన్ని ప్రచారం చేశాడా ఏంది, ఆయన భక్తిని ప్రచారం చేశాడా ఏంది. బుద్ధుడు వచ్చి నాస్తికత్వాన్ని ప్రచారం చేశాడు. అదే దేవుడు వచ్చి నాస్తిక ధర్మం, దేవుడు వచ్చి ఆయనకి ఎగనిస్ట్గానే ప్రచారం చేసుకున్నాడా ఏంది. వాట్ డూ యూ హ్యావ్ టు సే? యా, టైమ్, ప్లేస్, సర్కమ్స్టాన్స్, వాట్ కెన్ యూ డూ? వెన్ పీపుల్ ఇన్ ది నేమ్ ఆఫ్ జనాలు శాస్త్రాల పేరు మీద దాన్ని ఏమంటారు, డెవిల్ కోటింగ్ ది స్క్రిప్చర్. డెవిల్ కోటింగ్ ది స్క్రిప్చర్ అంటే ఎవడికి వాడు భగవద్గీతని వాళ్ళకి తోచినట్టుగా వాడుకుంటూ ఉంటారు. భగవద్గీత మీ ఆలోచనల్ని మీ ఐడియాని సపోర్ట్ చేసుకోవడం అంటే అందరూ చెప్పేది. వాడికి కావాల్సింది చెబుతారు. భగవద్గీతలో కూడా ఉంది సార్ ఇదే విధంగా అంటారు. భగవద్గీతలో ఉన్నది ఒకటే విషయం, భగవద్గీతలో ఉన్నది ఒకటే విషయం, యోగ విద్య. ఎలా కృష్ణుడితో సంబంధాన్ని పెట్టుకోవాలా, మీరు ఇంకే రకంగా మాట్లాడడానికి లేదు. జనాలు వాడేవాడు అంటాడు గాయత్రీనాం ఛందసామహం 10వ అధ్యాయంలో. సార్ భగవద్గీతలో ఉంది గాయత్రి మంత్రం, ఆయన ఏం చెబుతున్నాడు కాబట్టి మేము గాయత్రి దానికి వేరే దానికి ఏం చెప్పాలి. భగవంతుడు నేనే గాయత్రి మంత్రం అన్నాడు, భగవంతుడు నేనే ఓంకారం కొంతమంది అంటారు. కృష్ణుడి గీతలో ఓంకారం అన్నాడు కాబట్టి నేను ఓం 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 జపం చేస్తా అంటాడు. కానీ అక్కడ అర్థమైంది, అక్కడ నేనే ఓంకారాన్ని, నేనే గాయత్రి మంత్రాన్ని, నేనే రాముణ్ణి. భగవద్గీతలో వస్తుంది రామశస్త్ర భృతామహం 10వ అధ్యాయంలో వస్తుంది కదా భగవద్గీతలో. నేనే రాముడిని అని చెబుతున్నాడు ఆయన. కాబట్టి దాని నుంచి అంతా అసలు తెలివితేటలు చురుగ్గా ఉంటే ఒరే కృష్ణుడే ఓంకారం, కృష్ణుడే గాయత్రి మంత్రం, కృష్ణుడే రాముడు. కొంతమంది చెట్లను పూజిస్తూ ఉంటారు. అశ్వత్థం సర్వవృక్షారం, వాళ్ళు ఆ రావి చెట్టు చుట్టూగా తిరిగి ప్రదక్షిణలు కొడుతూ దానికి ఎరతాళ్ళు కడుతూ అక్కడికి వెళ్ళాం. నరసింహకోటకి వెళ్తే పోయమ్మా ఆ చెట్టుకి ఎన్ని ఎర్రతాళ్ళు కట్టుంటే ఎవరికి లెక్క తెలియదు. ఏమయ్యా అంటే భగవంతుడు అడిగే గీతలో అశ్వత్థం సర్వవృక్షారం, వృక్షాల్లోకంతా నేను రావి వృక్షాన్ని లేదా మర్రి చెట్టుని, మర్రి చెట్టు రావి చెట్టు ఒకటేనే అయింది. ఈజ్ పీపల్ ట్రీ అండ్ బ్యానియన్ ట్రీ ది సేమ్? నో ఐడియా. దే ఆర్ నాట్ సేమ్. అశ్వత్థ వృక్షం అంటే బ్యానియన్ ట్రీ, పీపల్ ట్రీ. పీపల్ ట్రీ అంటే రావి చెట్టు. అండ్ భగవంతుడు దాని అర్థమైంది
ఈ సృష్టిలో ఉండేటువంటి మనకు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప ఏమైనా అవన్నీ నా నుంచే వచ్చాయి. అంటే ఆయన వీటన్నిటికంటే కూడా గొప్పవాడు. ఆ శ్లోకం వస్తుంది 10వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో, యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగస్యత్యం మమ తేజవంశ సంభవం. ఈ సృష్టిలో మనం చూసేవన్నీ కూడా దేవుడి యొక్క తేజం యొక్క అంశ. తేజం అంటే భగవంతుడి యొక్క శక్తి. ఆ శక్తిలో ఒక అంశంతో ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అంటే దేవుడు వీటన్నిటికంటే కూడా, కృష్ణుడు వీటన్నిటికంటే కూడా ఇంకా ఎక్కువ. కానీ విష్ణు అవతారాల తేడాలు చూడకూడదు. అందుకని ఆయన పొద్దున మనం బ్రహ్మ సంహిత చదివాం. దీపార్చిరే వై దశాంతరమభ్యుపేత్య దీపాయతే వివృతయేతు సమాన ధర్మ సమాన. రాముడు కొన్ని పనులు చేస్తుండొచ్చు, నరసింహుడు కొన్ని పనులు చేస్తుండొచ్చు, విష్ణుమూర్తి కొన్ని పనులు చేస్తుండొచ్చు. అట్టని చెప్పి మనం కృష్ణుడు ఎక్కువ రాముడు తక్కువ అనడానికి లే. రాముడు కొన్ని పనులు చేయడానికి వచ్చాడు. కావాలంటే ఆయన ఏ పనైనా చేయగలడు, ఎందుకంటే ఆ కృష్ణుడే రాముడిగా వచ్చాడు కాబట్టి. అంటే ఇవన్నీ కూడా మనం విని నేర్చుకున్నప్పుడు, లేకపోతే పజిల్డ్, బివైల్డెడ్, కన్ఫ్యూజ్డ్. అందుకే కృష్ణుడు భగవద్గీతలో సందేహరహిత యో మామేవ అనాదించ వ్యక్తి లోకామహేశ్వరం అంటాడు. 11వ అధ్యాయంలో ఎవరైతే సందేహం లేకుండా యో మామేవ అసమ్మూఢో, ఇంకేం డౌట్ లేకుండా ఎవరైతే కృష్ణుని తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు ఆ సర్వపాపై ప్రముచ్యతే. ఎవరికైతే కృష్ణుడు దేవుడు అని చెప్తే మీరు ఎంత నీచమైన వ్యక్తి అయినా కావచ్చు, కానీ టక్ 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 మారిపోతారు. మారిపోయారా లేదా? మేము ఎక్కడ సార్ ఆడవాళ్ళం భక్తులు మా బతుకతే, కానీ ఆ కృష్ణుని పట్టుకున్నాం. ఇప్పుడు మేము కూడా చక్కగా భక్తులుగా బతకగలుగుతున్నాం. అందుకే కృష్ణుడు అంటాడు, మామీ పార్థ వ్యపాశ్రిత్య ఏ పిసి పాపయోనయ. వాడేవారు ఎంత చెడు వ్యక్తి అయినా సరే అతను నన్ను ఆశ్రయించాడంటే. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి కృష్ణ భక్తులతో. కృష్ణ వీడేం సరే వాడు ఆ గుడిసెలో ఉండే మాలాడు వీడేది మాకు నేర్పించేది. ఈ అమెరికా వాళ్ళు వీళ్ళేం సరే గొడ్డు మాంసం తినేవాడు, ఆవు మాంసం తినేవాడు, వాడేది నాకు చెప్పేది. వెరీ రాంగ్. ఎవరైతే కృష్ణ భక్తులు అయిపోతారో, మీరు పుట్టుకతో బ్రాహ్మణులు కావచ్చు, సో వాట్, మనకి కృష్ణుడు అంటే నమ్మకం లేదు. బ్రాహ్మణులు కానీ కృష్ణుడు అంటే నమ్మకం లేదు. వాడు మ్లేష్ఠుడు లేదా యవనుడు, కానీ అటువంటి గురువు దొరకడం వల్ల ఆయన కృష్ణుడిని అర్థం చేసుకున్నాడు, నమ్మాడు. వాడు మనకంటే మనం అట్ట బ్రాహ్మణులు చెప్పుకుంటే బ్రాహ్మణులా కూడా బతకలేక, కానీ ఆ వ్యక్తి ఎంత డిగ్రేడెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి హరే కృష్ణ మంత్రం అంటూ అంటే బస్ ఎవరికి అందకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి ఈరోజుకి మనం చెప్పుకుంటుంది రామాదిమూర్తి కళానియమం ఎంత ఇష్టం. మనం అనుకోకల్లా నాకు రాముడి గురించి ఎక్కువ తెలియదే, కృష్ణుడి గురించి తెలిస్తే దానిలో రాముడు కూడా ఉన్నాడు. ఎవరికైతే కృష్ణుడు తెలుసో అతనికి ఇంకెవరిని పూజించక్కర్లా. అంటే కృష్ణ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. కృష్ణుడు అసమర్థ, భగవంతుడికి సమానంగానే భగవంతుడి కంటే ఎక్కువ కానీ ఎవరు లేరు. భగవద్గీతలో 8వ అధ్యాయంలో భగవంతుడు అని అంటాడు కదా, వాడి శ్లోక భగవంతుడు 9వ అధ్యాయంలో ఒక శ్లోకం వచ్చి అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తితే. అహం సర్వస్య ప్రభవ, ఎవ్రీథింగ్, అంటే నో ఎక్సెప్షన్. అహం సర్వస్య ప్రభవ,
ఆ తర్వాత మత్త పరతరం నాణ్యత్, నాకంటే ఎక్కువైనటువంటి మత్త పరతరం నాణ్యత్, నాకంటే అన్యమైనటువంటి ఏదీ లేదు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, కించిదస్తి ధనంజయ. మయి సర్వ సూత్రే మణిగణ ఇవ, భగవంతుడు ఆయన చెప్తున్నాడు. ఏ విధంగా పూసలన్నీ కూడా అవి మాల్లాగా ఉంటాయి, ఆ లోపల ఉండే తాడు తీసేస్తాయి, అన్నీ కూడా తక్కిర బిక్కర అవుతాయి. ఆ రకంగా మనకు కనిపించేటువంటి శక్తివంతమైనటువంటివి. అది తర్వాత ఎన్ని వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, కానీ వెనకాల దారం తీశారంటే పూసలు పూసలు నేల మీద పడిపోతాయి. మత్త పరతరన్నాన్య కించిదస్తి ధనంజయ, మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. సూత్రం, ఈ మాలలో ఏ రకంగా సూత్రం ఉంటుందో ఆ రకంగా మనం కృష్ణుని తెలుసుకున్నట్లయితే మనం రాముని కూడా తెలుసుకున్నట్టే లెక్క. ఎందుకంటే వస్తుంది కృష్ణావతారంలో, భాగవతంలో రాముడి గురించి కూడా వస్తుంది. మళ్ళా టైం అయిపోయింది. విల్ కంటిన్యూ టుమారో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.